హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్వీ స్క్వేర్. ఈ వీడియోలో మనం 5 ఇయర్ ప్లాన్స్ ఆఫ్ ఇండియా గురించి చూద్దాం. రీసెంట్‌గా ఎస్ఎస్‌సి సీజీఎల్ టైప్ 2 టైటిల్‌లో కూడా ఈ టాపిక్ నుంచి క్వెషన్ వచ్చింది. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్‌లో నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడెక్కడ క్వెషన్స్ అడుగుతారు, ఎలా అడుగుతారు వాటన్నిటిని నేను కవర్ చేశాను. మీరు లాస్ట్‌లో కొన్ని కన్‌ఫ్యూజింగ్ క్వెషన్స్ కూడా తీసుకున్నా. వీడియో లాస్ట్ వరకు చూసారంటే కంప్లీట్‌గా ఈ టాపిక్ నుంచి ఏ క్వెషన్ వచ్చినా చేయగలరు. అండ్ ఆల్సో ఈ టాపిక్ నోట్స్ వచ్చేసి నేను టెలిగ్రామ్‌లో పోస్ట్ చేస్తాను. మీరు కింద కామెంట్‌లో నోట్స్ అని పెట్టండి. సో దట్ నేను ఎక్స్ట్రా పాయింట్స్ చెప్పినవన్నీ ఒక వర్డ్ పీడిఎఫ్‌లో చేసేసి నేను అప్లోడ్ చేసేస్తా. మనం ఇంక టాపిక్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ కమిషన్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1950లో ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాం. ప్లానింగ్ కమిషన్ వచ్చేసి 1952లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. దీని ఫస్ట్ చైర్మన్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. అప్రూవల్ బాడీ వచ్చేసి ఎన్‌డీసీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. ఇది 1952లో చేశారు. ఇది ఎందుకంటే ఫైనల్ జడ్జ్ ఉన్నట్లు. వీళ్ళు ఏదైనా ప్లాన్ చేశారనుకో దాన్ని అప్రూవల్ చేయాల్సింది ఎన్‌డీసీ చేయాలి. అండ్ ఆల్సో ఈ ప్లానింగ్ కమిషన్‌ని మనం ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే యూఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్, జోసెఫ్ స్టాలిన్ 1928లో ఇంప్లిమెంట్ చేశారు వాళ్ళు. అక్కడ నుంచి మనం ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నాం ప్లానింగ్ కమిషన్ వచ్చేసి. అండ్ ఇండియాలో దీనికన్నా ముందు మనకి ఏదైనా ప్లాన్స్ ప్రపోజ్ చేశారా? ప్రీ ఇండిపెండెన్స్ ముందు అంటే ఉన్నాయి కొన్ని. మనం ఇంపార్టెంట్ చెప్దాం. 1934లో ప్లాన్డ్ ఎకానమీ ఆఫ్ ఇండియా. ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా. ఈ బుక్ ఎవరు రాశారంటే మోక్షగుండ విశ్వేశ్వరయ్య. ఈయన రాశారు. ఈయన బర్త్డే సెప్టెంబర్ 15 ఇంజినీర్స్ డేగా మనం సెలబ్రేట్ చేస్తాం. అండ్ ఆల్సో ఈయనకు 1955లో భారతరత్న కూడా వచ్చింది. ఇంపార్టెంట్. ఈయనను మనం ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్ ప్లానింగ్. ఇండియన్ ఎకనామిక్ ప్లానింగ్ అంటాం అని. ఇవన్నీ మీకు ఇంపార్టెంట్ అనిపించినవి ఒక నోట్‌బుక్ తీసుకొని బ్రీఫ్‌గా రాసేసుకోండి. సో దట్ మీకు తర్వాత రివిజన్ చేయడానికి ఈజీ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1944, 1950, 1945. 1944లో గాంధీయన్ ప్లాన్. ఇది వచ్చేసి సిమ్రన్ నారాయణ్ ఆయన ప్రపోజ్ చేశారు. 1950లో సర్వోదయ ప్లాన్. ఇది కూడా జయప్రకాష్ నారాయణ. 1945లో పీపుల్స్ ప్లాన్. ఎంఎన్ రాయ్. ఇవి కూడా ఇంపార్టెంట్, అందుకే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశా ఇక్కడ. మీరు నోట్స్‌లో చేసుకోండి. నేను చెప్పా టెలిగ్రామ్‌లో ఇవన్నీ ఇంక్లూడ్ చేసి నోట్స్ పెట్టేస్తా. కింద కామెంట్‌లో నోట్స్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం ప్లాన్స్ గురించి మాట్లాడదాం. నేను క్లియర్‌గా కనపడాలని ఇది యూజ్ చేస్తున్నా. సో దట్ మన కామెంట్ వచ్చింది పోయినసారి స్కెచ్ క్లియర్‌గా లేదని. సో ఇప్పుడు క్లియర్ ఉందని అనుకుంటున్నా. మనం ప్లానింగ్ కమిషన్ అయిపోయింది. ఇప్పుడు ఇయర్లీ ప్లాన్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఇయర్ ప్లాన్ చూద్దాం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 1951 టు 56 వరకు జరిగింది. దీని మోడల్ హరర్ డామర్ మోడల్ అంటారు. మెయిన్ ఫోకస్ చేసింది అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ మీద ఫోకస్ చేసాం. దీనిలో టార్గెట్ జీడీపీ వచ్చేసి 2.1 బట్ అచీవ్డ్ 3.6. ఇది సక్సెస్ అయింది. ఈ ప్లాన్ నుంచి మనం ఏం చేసామంటే బ్రా బాక్రానంగల్ డ్యామ్, హీరాకుడ్ డ్యామ్ అండ్ ఆల్సో దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి వచ్చింది. అండ్ ఆల్సో ఈ ఫస్ట్ ఇయర్ ప్లాన్‌లోనే ఇప్పుడు రీసెంట్‌గా మనకు యూజీసీ న్యూస్‌లో ఎక్కువ కనిపిస్తుంది కదా! 1953లో ఫస్ట్ ఇయర్ ప్లాన్‌లోనే ఇది కూడా యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ప్రపోజ్ చేశారు. 1956లో యాక్ట్ ద్వారా ఇది ఫార్మ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇది సక్సెస్‌ఫుల్ ప్లాన్ అంటాము. సక్సెస్‌ఫుల్ అయింది. నెక్స్ట్ సెకండ్ 5 ఇయర్ ప్లాన్ గురించి మాట్లాడదాం. సెకండ్ 5 ఇయర్ ప్లాన్ వచ్చేసి పీసీ మహాలనోబిస్ మోడల్. ఫోకస్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్. ఇండస్ట్రీస్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఈ టైంలో దుర్గాపూర్, బిలాయ్, రూర్కెల్లా ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేశారు. మనకు ఫారెన్ నుంచి ఫ్రెండ్స్ వచ్చారు. దుర్గాపూర్ వచ్చేసి వెస్ట్ బెంగాల్‌లో ఉంటుంది. యూకే వాళ్ళు దీన్ని కన్‌స్ట్రక్ట్ చేశారు. బిలాయ్ వచ్చేసి ఛత్తీస్‌గఢ్, రష్యా. రూర్కెలా వచ్చేసి ఒడిషాలో ఉంది, జర్మనీ వాళ్ళు. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో సెకండ్ 5 ఇయర్ ప్లాన్‌లోనే లైసెన్స్ రాజు కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. నెక్స్ట్ మనం థర్డ్ 5 ఇయర్ ప్లాన్ గురించి చూద్దాం. ఈ వీడియో మీకు స్లో అనిపిస్తే 1.5, 1.25x మీకు అనుకూలమైన స్పీడ్ పెట్టుకొని చూసేయండి.
నెక్స్ట్ వచ్చేసి థర్డ్ 5 ఇయర్ ప్లాన్. ఇది వచ్చేసి 1961 to 66. ఈ 3 వాటికి ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి చైర్మన్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. ఈయన 1964లో చనిపోతారు కదా, దాని తర్వాత నుంచి ఇందిరాగాంధీ వస్తారు. ఇక్కడ వచ్చేసి దీని గడ్గిల్ యోజన, ఈయన దీనికి డిప్యూటీ చైర్మన్ ఉన్నారు, అందుకే గడ్గిల్ యోజన అని నేమ్ వచ్చింది. దీని యొక్క గోల్ వచ్చేసి సెల్ఫ్ రిలయంట్ ఎకనామీ. ఈ సెల్ఫ్ రిలయంట్ అనేది చాలా ఇంపార్టెంట్. థర్డ్ 5 ఇయర్ ప్లాన్లో యూజ్ చేస్తాం సెల్ఫ్ రిలయంట్ అని, అండ్ ఆల్సో 4th యూజ్ చేస్తాం, 5th యూజ్ చేస్తాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్టికులర్ వేలో యూజ్ చేస్తాం. బట్ స్టార్టింగ్ యూజ్ చేసింది థర్డ్ 5 ఇయర్ ప్లాన్లో యూజ్ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఫెయిల్యూర్, మనకి బిగ్ ఫెయిల్యూర్ ఇది. ఎందుకంటే ఇండియా చైనా మధ్య వార్ జరిగింది 1962లో, అండ్ ఇండియా పాకిస్తాన్ మధ్యలో వార్ జరిగింది 1965లో. ఈ వార్ వల్ల అండ్ ఆల్సో డ్రాట్ కూడా అయింది, డ్రాట్ వచ్చింది. దీనివల్ల ఇది ఫెయిల్ అయిపోయింది. ఇది ఫెయిల్ అయినందుకు నెక్స్ట్ మన గ్యాప్ వస్తుంది, ప్లాన్ హాలిడే అని గ్యాప్ వచ్చింది. నెక్స్ట్ టైంలో చూద్దాం. మనం చెప్పాం కదా థర్డ్ 5 ఇయర్ ప్లాన్ 1961 to 66 వరకు అయిపోయింది కదా, ఇక్కడ ఫెయిల్యూర్ అయింది. దీనివల్ల మనకు గ్యాప్ వచ్చేసింది. అండ్ ఆల్సో నేను మర్చిపోయినా, సెకండ్ 5 ఇయర్ ప్లాన్, థర్డ్ 5 ఇయర్ ప్లాన్కి జీడిపి గ్రోత్ రేట్ చెప్పడం. సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో 4.5 టార్గెట్ ఉంది, అచీవ్ చేసింది 4.27. థర్డ్ వచ్చేసి 5.6 టార్గెట్ ఉంటే 2.8 మాత్రమే అచీవ్ చేశారు. ఇది ఫెయిల్యూర్ అని చెప్పాం కదా, ఎందుకంటే ఇండియా వార్స్ వలన. అండ్ థర్డ్ 5 ఇయర్ ప్లాన్లో ఇంకొకటి మర్చిపోయినా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేశారు. మనకు గ్రీన్ రెవల్యూషన్, మనం సిల్వర్ లైనింగ్ అని ఒక ఐడియా ఉంటుంది ఇంగ్లీష్లో. ఏం జరిగినా కూడా ఏదైనా ఒక దాని నుంచి ఏమైనా పాజిటివ్ ఉందంటే ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది థర్డ్ 5 ఇయర్ ప్లాన్లో నుంచి. ఇవి ఇందాక మర్చిపోయినా, ఇవి గుర్తుపెట్టుకోండి. గ్రీన్ రెవల్యూషన్ అంటే థర్డ్ 5 ఇయర్ ప్లాన్లో స్టార్ట్ అయిందని అర్థం. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI కూడా థర్డ్ ప్లాన్లోనే. నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత 66 to 69 వరకు ప్లాన్ హాలిడే. ఈ 3 ఇయర్స్ పర్టికులర్గా ఇయర్ తీసుకొని ప్లాన్ వేసుకొని చేశారు. ఇక్కడ 2 అగ్రికల్చర్ ప్లస్ ఇండస్ట్రీస్ ఫోకస్ చేశారు. దీని తర్వాత రోలింగ్ ప్లాన్ వస్తుంది, యాన్యువల్ ప్లాన్స్ వస్తాయి. ఇవి మనం వచ్చినప్పుడు చూద్దాం. 78 to 80, ఇంకోటి 90 to 92 ఉంటుంది. దీని తర్వాత మనం ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్. ఇక్కడ వచ్చేసి స్టెబిలిటీ. మనం ఇప్పటి వరకు వార్స్ వల్ల వాటి వల్ల అంత డ్యామేజ్ అయింది కదా, మనం స్టెబిలిటీ రావడానికి ఈ ప్లాన్స్ తీసుకొచ్చాం. ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్ వచ్చేసి చెప్పాను, గ్రోత్ విత్ స్టెబిలిటీ. దీంట్లో మోడల్ వచ్చేసి రుద్ర ఆలన్ మోడల్. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ 4th నుంచి ఇందిరాగాంధీ వస్తారు. అండ్ మన 4th అప్పుడు ఏమన్నా 14 బ్యాంక్స్ని నేషనలైజ్ చేశారు. స్మైలింగ్ బుద్ధ 1974లో పోఖ్రాన్ రాజస్థాన్ దగ్గర ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్, అండర్గ్రౌండ్ న్యూక్లియర్ టెస్ట్ జరిగింది. ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్లోనే జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మనము ఇక్కడ వచ్చేసి జీడిపి చూస్తే 5.6 టార్గెట్ ఉండింది, అచీవ్ వచ్చింది 3.3. ఈ ప్లాన్ నుంచి మనం చూడాల్సింది బ్యాంక్స్ది స్మైలింగ్ బుద్ధ, అండ్ దీని వచ్చే థీమ్ వచ్చేసి మెయిన్ ఫోకస్ వచ్చేసి గ్రోత్ విత్ స్టెబిలిటీ. నెక్స్ట్ ఫిఫ్త్ ప్లాన్ వచ్చేసి 1974 to 78 ఉంది కదా, 1 ఇయర్ తక్కువ ఉంది, ఎందుకంటే ఇక్కడ నేషనల్ ఎమర్జెన్సీ కూడా వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. గరీబీ హటావో అని ఏ ఇయర్లో ఏ ప్లాన్లో ఉన్నారంటే ఫిఫ్త్ ప్లాన్లో ఉన్నారు. దీని థీమ్ వచ్చేసి పవర్టీ ఎరాడికేషన్ అండ్ సెల్ఫ్ రిలయన్స్. ఇక్కడ 20 పాయింట్ ప్రోగ్రామ్ ఇందిరాగాంధీ గారు స్టార్ట్ చేశారు. అండ్ ఆల్సో MNP మినిమం నీడ్ ప్రోగ్రామ్ కూడా చేశారు 1974లో. 20 పాయింట్ ప్రోగ్రామ్ 1975లో. ఈ టైంలోనే నేషనల్ హైవే సిస్టమ్ కూడా ఇంప్లిమెంట్ చేశారు. దీని వచ్చి జీడిపి వచ్చేసి 4.4 to 4.8, టార్గెట్ అచీవ్ 4.8. ఇది సక్సెస్ అయినట్లే. గరీబ్ హటావో అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఇందిరాగాంధీ గారు ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్లో. ఈ ప్లాన్ 79 వరకు లేదు, 78 వరకు ఎందుకు ఉందంటే ఎమర్జెన్సీ వాటి వల్ల గవర్నమెంట్ చేంజ్ అవుతుంది. గవర్నమెంట్ చేంజ్ అయినాక మనకు మొరార్జీ దేశాయ్ జనతా పార్టీ గవర్నమెంట్ వస్తుంది కదా, వాళ్ళు ఈ ప్లాన్ని క్యాన్సిల్ చేసేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకు థర్డ్ 5 ఇయర్ ప్లాన్ అయిపోయినాక బ్రేక్ పడింది. థర్డ్ అయినాక బ్రేక్ పడింది కదా, ప్లాన్ హాలిడే అన్నాం. ఫిఫ్త్ తర్వాత రోలింగ్ ప్లాన్స్. ఫిఫ్త్ అయినాక రోలింగ్ ప్లాన్స్ వస్తుంది. రోలింగ్ ప్లాన్ వచ్చేసి దాని యొక్క పీరియడ్ వచ్చేసి 1978 to 1980. మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్
ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ మనకు కాంగ్రెస్ వస్తుంది. వాళ్ళు మళ్ళీ క్యాన్సిల్ చేసేసి 6th 5-year ప్లాన్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. 6th 5-year ప్లాన్ చేసినప్పుడు ఎవరు ఉంటారంటే ఇక్కడ కూడా ఇందిరాగాంధీనే ఉంటారు. ఇందిరాగాంధీ 1984లో చనిపోయారు కదా! సో 5th 5-year ప్లాన్లో కూడా ఇందిరాగాంధీ ఉంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏమంటే 6th ఎకనామిక్ లిబరైజేషన్ అండ్ 1982లో నాబార్డ్ ఎస్టాబ్లిష్ చేశారు. శివరామన్ కమిటీ ద్వారా నాబార్డ్ ఎస్టాబ్లిష్ చేశారు. నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. దీని మెయిన్ థీమ్ వచ్చేసి ఎకనామిక్ అండ్ లిబరైజేషన్ బై ఎలిమినేటింగ్ పవర్టీ అనేది దీని యొక్క థీమ్. 1982లో నాబార్డ్ ఎస్టాబ్లిష్ చేశారు. 6th 1982-85 వచ్చేసి 7th 5-year ప్లాన్ వచ్చేసి రాజీవ్ గాంధీ. ఈయన ఇందిరాగాంధీ చనిపోతారు కాబట్టి రాజీవ్ గాంధీ వస్తారు. సో మనం రాజీవ్ గాంధీ చూద్దాం. 7th 5-year ప్లాన్ వచ్చేసి ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేసింది ఫుడ్, వర్క్ అండ్ ప్రొడక్టివిటీ అండ్ ఎంప్లాయ్మెంట్ గురించి ఎక్కువ ఫోకస్ చేశారు. జవహర్ రోజ్గార్ యోజన అని ఈయన లాంచ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం జీడిపి మాట్లాడుకుంటే 7th వచ్చేసి 5.6 to 5 to 6 5 టార్గెట్ అనుకుంటే 6 అచీవ్ చేశారు. ఇది చాలా సక్సెస్ఫుల్ అయింది. ఈ టైంలో సోషల్ జస్టిస్ అనే వర్డ్ 7th 5-year ప్లాన్లోనే యూజ్ చేశారు. అఫీషియల్గా కాదు, కానీ దాంట్లో ప్లాన్లో సోషల్ జస్టిస్ అనే వర్డ్ కూడా ఉంటుంది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మనకి మోడల్స్ అది హర్ఆర్ దోమల్ మోడల్ అలా చెప్పాం కదా. నేను చెప్పిన వాటికి ఇంపార్టెంట్ అవి గుర్తుపెట్టుకోండి. మిగతావి మీరు రెఫరెన్స్ ఏదైనా ఉంటే సార్ చెక్ చేసుకోండి అంతే. అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇప్పుడు మనం వచ్చేసి ఎయిత్ 5-year ప్లాన్లో మాట్లాడదాం. 8th అనేది చాలా ఇంపార్టెంట్. దీనికన్నా ముందు 7th తర్వాత 7th వచ్చేసి 1985 to 1990 కదా. దీని తర్వాత మనకు యాన్యువల్ ప్లాన్స్ వస్తాయి. 2 years గ్యాప్ వస్తుంది ఎకనామిక్స్ క్రైసిస్ వల్ల అండ్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వల్ల. ఈ 2 years అనేది మనకు గ్యాప్ వస్తుంది. ఇప్పుడు 3 times వచ్చే గ్యాప్. 3rd 5-year ప్లాన్ తర్వాత వచ్చింది, 5th తర్వాత వచ్చింది, 7th తర్వాత వచ్చింది. ఇక్కడ 66 to 69, 5th తర్వాత వచ్చింది 78 to 80, ఇక్కడ 90 to 92. ఫస్ట్ దాన్ని ప్లాన్ హాలిడే అని చెప్పినాం, సెకండ్ రోలింగ్ ప్లాన్స్ అని చెప్పినాం, థర్డ్ వచ్చింది యాన్యువల్ ప్లాన్స్ అని చెప్పినాం. దీని తర్వాత వచ్చి చాలా ఇంపార్టెంట్ 8th అనేది 3 star. ఇక్కడ పివి నరసింహారావు మన తెలుగు ఆయన ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. ఈయన వచ్చేసి ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొచ్చారు. లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, డోర్స్ టు ఇక్కడే లైసెన్స్ రాజ్ అని కూడా మనం సెకండ్ 5-year ప్లాన్లో చెప్పాం కదా లైసెన్స్ రాజ్ అని. అది ఇక్కడ క్యాన్సిల్ చేశారు. ఫారిన్ కంట్రీస్ వాళ్ళందరికీ ఇన్వెస్ట్మెంట్ జరిగేలా చూశారు. ఇంతవరకు గవర్నమెంట్ కంట్రోలర్గా ఉన్నింది. ఇప్పుడు ఫెసిలిటేటర్ అన్న ఫెసిలిటీస్ చేసే విధంగా ఉంది వేరే వాళ్ళందరికీ, వేరే కంట్రీస్ అందరికీ. సో ఇక్కడ ఇది దీనివల్ల చాలా మనకు చేంజ్ అయింది. బిఫోర్ 1992, ఆఫ్టర్ 1992 అని వచ్చింది. ఎల్పిజి రిఫార్మ్స్, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్. అండ్ ఈ టైంలోనే 1995లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో మనం జాయిన్ అయినాం. ఇండియా జాయిన్ అయింది January 1, 1995లో. 8th 5-year ప్లాన్లోనే వస్తుంది ఇది కూడా. దాని తర్వాత మనం 9th 5-year ప్లాన్ గురించి మాట్లాడదాం. ఇక్కడ అఫీషియల్గా సోషల్ జస్టిస్ అని ఈక్వాలిటీ అని వస్తుంది. గ్రోత్ విత్ సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ. ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. 1997 to 2002. ఇక్కడ మెయిన్ ఫోకస్ చేసింది ప్రైవేట్ సెక్టర్. పబ్లిక్ సెక్టర్ అంటే గవర్నమెంట్ సంబంధించినవి. ప్రైవేట్ సెక్టర్కి ఇక్కడ ఫోకస్ చేశారు. క్వశ్చన్ వస్తుంది, ప్రైవేట్ సెక్టర్కి ఫోకస్ చేసిన ప్లాన్ ఏది అంటే 9th 5-year ప్లాన్. 8th, 9th, 10th 3 బాగా గుర్తుపెట్టుకోండి. 10th వచ్చేసి 2002 to 7. 10th గుర్తుందనుకో, దాని ముందు వచ్చేసి 1997 to 2002. 8th వచ్చేసి 1992 to 1997. 8th, 9th, 10th బాగా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మిగతా ఈజీగా గుర్తుంటాయి, కన్ఫ్యూజ్ అవ్వము. అండ్ ఆల్సో ప్రైమ్ మినిస్టర్స్ అడుగుతారు, 8th దానికి ఎవరున్నారు, 9th దానికి ఎవరున్నారు, 10th దానికి ఎవరున్నారు. 8th వచ్చేసి పివి నరసింహారావు అని చెప్పాం కదా. 9th వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి అని చెప్పాం. 10thది మనం నెక్స్ట్ చూద్దాం. 10th ప్లాన్ వచ్చేసి 2002 to 2007 వరకు అని చెప్పినాం. 10th డబల్ పర్ క్యాపిటా ఇన్కమ్ గోల్. ఇక్కడ భారత్ నిర్మాణ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. 2004లో మన్మోహన్ సింగ్ ఎలక్ట్ అయ్యారు. సో ఇక్కడ 2004 వరకు అటల్ బిహారీ వాజ్పేయి ఉంటారు, తర్వాత మన్మోహన్ సింగ్ ఉంటారు, ఇద్దరు ఉంటారు ఇక్కడ. 2004 నుంచి 2007 వరకు మన్మోహన్ సింగే ఉంటారు. మిగతా అన్నిటికీ మన్మోహన్ సింగ్ గారే ఉంటారు. 2007 to 12
దాని తర్వాత మనకు 2014లో నరేంద్ర మోడీ గారు వస్తారు కదా. సో మనకి మళ్ళీ లాస్ట్కి ఒకసారి రివిజన్ చేద్దాం 10th ప్లాన్ గురించి. అండ్ ఆల్సో ఈ టైంలోనే NREGA ఇది ఫామ్ చేశారు. 2009లో దీని నేమ్ మార్చారు, MNREGA అని చేశారు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, కరువు పని అని చెప్తారు కదా, 100 డేస్ పని, 100 డేస్, అది ఈ యాక్ట్ నుంచి వచ్చింది. యాక్చువల్ 2005 నుంచి వచ్చింది. ఏ ప్లాన్లో వస్తుంది 2005 అంటే 10th ప్లాన్లో. దీని యొక్క నేమ్ ఎక్స్ట్రా మహాత్మా గాంధీ అని ఎప్పుడు యాడ్ చేశారంటే 2009లో. ఇది క్వశ్చన్ ఇంపార్టెంట్. దీని ఫుల్ ఫామ్ ఏమంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, 100 డేస్ ప్రోగ్రామ్. కరువు పని అంటారు, కరువు పని సంథింగ్ ఏదో అంటారు కదా అది. నెక్స్ట్ 11th ప్లాన్ వచ్చేసి 2007 to 2012. ఇక్కడ జస్ట్ థీమ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. 11th ప్లాన్లో వచ్చేసి ఫాస్టర్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్. 12thలో వచ్చేసి సేమ్ ఫాస్టర్, సస్టైనబుల్ అండ్ మోర్ ఇంక్లూజివ్. 11thకి 12thకి డిఫరెన్స్ ఏమంటే 12thలో సస్టైనబుల్ అని ఉండాలి, ఇది ఇంపార్టెంట్. ఇది లాస్ట్ 5 year ప్లాన్. ఇది మనకు నీతి ఆయోగ్ వచ్చినా కూడా దీన్ని ఏమి తీసేయలేదు, 2018 వరకు అలానే ఉన్నింది. దాని తర్వాత నీతి ఆయోగ్ ఫామ్ అయ్యి వర్క్ చేసింది. నీతి ఆయోగ్ వచ్చేసి 2015 జనవరిలో ఫామ్ చేశారు కదా, ప్లానింగ్ కమిషన్ బదులు. మనం కంప్లీట్గా 12 ప్లాన్స్ చూసాం. దీంట్లో 5th ప్లాన్, 7th ప్లాన్, 8th ప్లాన్, 9th ప్లాన్, 10th ప్లాన్. 5th ప్లాన్లో గరీబీ హఠావో ఇంపార్టెంట్. 7th ప్లాన్ వచ్చేసి రాజీవ్ గాంధీ గారు మనకు సోషల్ జస్టిస్ అనే వర్డ్ వచ్చిందని చెప్పాను. అండ్ ఆల్సో ఫుడ్ ప్రొడక్టివిటీ, జవహర్ రోజ్గార్ యోజన కూడా ఇక్కడ స్టార్ట్ అయింది. ఇది సక్సెస్ఫుల్లీ 5 నుంచి 6 GDP వరకు వచ్చింది. 8th వచ్చేసి LPG రిఫార్మ్స్ 1992 to 1997. 9th వచ్చేసి సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ. 10th వచ్చేసి 2002 to 2007 వరకు అని చెప్పాం కదా. ఇది మనకి వీటిలో ఇంపార్టెంట్ అన్ని కవర్ చేసాం. ఇక్కడ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ 5 year ప్లాన్స్ అనే వర్డ్ని ఎన్నిసార్లు వచ్చిందని మనం చూద్దాం. 3rd 5 year ప్లాన్లో వచ్చింది, 4thలో వచ్చింది, 5thలో వచ్చింది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్లో వచ్చింది. ద టర్మ్ సెల్ఫ్ రిలయన్స్ ఈస్ యూజ్డ్ ఇన్ ఆల్ 3 ప్లాన్స్ బట్ విత్ డిఫరెంట్ కాంటెక్స్ట్. ఒక్కొక్క దానికి ఒక కాంటెక్స్ట్ ఉంది, కానీ 3లో యూజ్ చేశారు. ఫస్ట్ యూజ్ చేసింది 3rd ప్లాన్లోనే. ఎయిమ్ టు ఎస్టాబ్లిష్ ఇండియా యాజ్ ఎ సెల్ఫ్ రిలయంట్ అండ్ సెల్ఫ్ జనరేటింగ్ ఎకనామీ. 4th ప్లాన్లో వచ్చేసి ఫోకస్డ్ ఆన్ గ్రోత్ విత్ స్టెబిలిటీ అండ్ ద ప్రోగ్రెసివ్ అచీవ్మెంట్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్. 5th ప్లాన్లో ఎంఫసైజ్డ్ ద రిమూవల్ ఆఫ్ పవర్టీ అండ్ అటైన్మెంట్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్. 5th అంటేనే గుర్తురావాల్సింది గరీబీ హఠావో. 5 ఉంది కదా, ఇట్లా అంటే G అవుతుంది, గరీబీ హఠావో. G వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనం కంప్లీట్గా ఒకసారి రివిజన్ చేద్దాం ఏమేమో చెప్పినాము. ఫస్ట్ 5 year ప్లాన్స్ వచ్చేసి అగ్రికల్చర్ గురించి ఫోకస్ చేశారు, హరోడ్ అండ్ డోమర్ మోడల్. సెకండ్ వచ్చేసి ఇండస్ట్రియల్స్ మోడల్ వచ్చేసి మ్యాలోన్ బీస్. 3rd వచ్చేసి సెల్ఫ్ రిలయన్స్ అని ఉంది, ఫెయిల్యూరు. తర్వాత గ్యాప్ వచ్చింది 66 to 69, ప్లాన్ హాలిడే అని చెప్పినాం. దీని ముందు వరకు 51 to 56, 56 to 61, 61 to 66 ఈ గ్యాప్ వచ్చింది. దాని తర్వాత స్టెబిలిటీ కావాలి. సో స్టెబిలిటీ 4th 5 year ప్లాన్లో స్టెబిలిటీ ఉండాలి. 14 బ్యాంక్స్ చేశారు. న్యూక్లియర్ టెస్ట్ స్మైలింగ్ బుద్ధ చేశారు కదా, పోఖ్రాన్ రాజస్థాన్లో, 4thది. తర్వాత 5th గరీబీ హఠావో, ఇక్కడ కూడా ఇందిరాగాంధీ ఉన్నారు. దీని తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. 4th తర్వాత 1969 to 1974, 1974 to 1978, 78 to 80 గ్యాప్ వచ్చింది, రోలింగ్ ప్లాన్. మళ్ళీ 6లో వచ్చేసి లిబరైజేషన్, నాబార్డ్ 1982లో నాబార్డ్ చేశారు. సో 1980 to 1985 ఇక్కడ కూడా ఇందిరాగాంధీ గారు ఉన్నారు. 6th ప్లాన్లో మనం ఏం చెప్పాము, ఎకనామిక్ లిబరైజేషన్ బై ఎలిమినేటింగ్ పవర్టీ. 7thలో ఫుడ్ వర్క్, రాజీవ్ గాంధీ 7th. మళ్ళీ దాని తర్వాత గ్యాప్ వచ్చింది. 7th వచ్చేసి 1985 to 1990, గ్యాప్ వచ్చేసి
1992 రోలింగ్ ప్లాన్ అని చెప్పాం. రోలింగ్ ప్లాన్ కాదు, ఇక్కడ యాన్యువల్ ప్లాను. ఇక్కడ రోలింగ్ ప్లాన్ వస్తుంది. 5th తర్వాత రోలింగ్ ప్లాన్ వస్తుంది. తర్వాత 8th ప్లాన్ వస్తుంది. 8th ప్లాన్ అంటే 1992 గుర్తు రావాలి. 1992 to 1997 పివి నరసింహారావు. దీన్ని దీని మోడల్ వచ్చేసి రావు మన్మోహన్ మోడల్ అని చెప్తారు. 9th వచ్చేసి సోషల్ జస్టిస్. 9th వచ్చేసి 1997 to 2002. 10th వచ్చేసి 2002 to 2007. ఇక్కడ NERGA ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. డబుల్ ఇన్కమ్. 11th వచ్చేసి మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. 12th సస్టైనబుల్. 11th ఫాస్టర్ ప్లస్ ఇంక్లూజివ్. 12th ఓన్లీ సస్టైనబుల్ ప్లస్ నీతి సస్టైనబుల్ అని ఉంటుంది. దాని తర్వాత నీతి ఆయోగ్ వచ్చింది. క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ 5-year ప్లాన్ మోడల్ వచ్చేసి హార్వర్డ్ దోమర్ మోడల్. ఫోకస్ ఆన్ అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ చేసాం. దుర్గాపూర్, బిలాయ్, రూర్కెల్ స్టీల్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేసింది సెకండ్ 5-year ప్లాన్లో చేసాం. హెవీ ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేసినాం. ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ చేసినాం. థర్డ్ 5-year ప్లాన్ వచ్చేసి 1956 to 61. గోల్ ఇండియా యాస్ ఏ సెల్ఫ్ రిలయంట్ అండ్ సెల్ఫ్ జనరేటింగ్ ఎకానమీ. ఇది వచ్చింది ఇక్కడ. నేను ఒకటి థర్డ్ 5-year ప్లాన్లో వచ్చింది. 3, 4, 5లో వస్తుంది. సెల్ఫ్ జనరేటింగ్ ఎకానమీ వచ్చేసి థర్డ్ 5-year ప్లాన్లో వస్తుంది. గరీబీ హటావో 5th. ఎకనామిక్ లిబరైజేషన్ వచ్చేసి 8th. LPG రిఫార్మ్స్ 1992. గ్రోత్ విత్ సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ 9th. ఫాస్టర్, మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఉందంటే 12th. ప్లానింగ్ కమిషన్ 1950లో ఎస్టాబ్లిష్ చేశారు. NDC వచ్చేసి 1952లో చేశారు. ఇండియా ఆప్ట్ ఫర్ ఏ మిక్స్డ్ ఎకానమీ సెకండ్ 5-year ప్లాన్. ఇది నేను చెప్పలే, ఇది వచ్చింది క్వశ్చన్, ఇంపార్టెంట్ చూసుకోండి. ప్లాన్ ఎఫెక్టెడ్ బై 2 wars. ఏ దాంట్లో వార్స్ జరిగినాయి అంటే 1962, 1965. ఇది థర్డ్ 5-year ప్లానే. 61 to 66 ఉంటుంది థర్డ్ 5-year ప్లాన్. కాడీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ ఎస్టాబ్లిష్డ్ సెకండ్ 5-year ప్లాన్. అగ్రికల్చర్ వాజ్ ద టాప్ ప్రియారిటీ ఫస్ట్ 5-year ప్లాన్. సో ఈ వీడియో తర్వాత మీకు ఈ టాపిక్ ఇంకొకసారి నేను నోట్స్ పెడతా, రివైజ్ చేయండి. క్వశ్చన్ మిస్ అవ్వదు. మనం ఒకసారి లాస్ట్గా చూద్దాం. ఫస్ట్ ప్లాన్ వచ్చేసి 1951 to 56. సెకండ్ వచ్చేసి 56 to 61, 61 to 66. ఇక్కడ బ్రేక్ వచ్చింది. దాని తర్వాత 69 to 74, 74 to 78. మళ్ళీ దాని తర్వాత బ్రేక్ వస్తుంది. 80 to 85, 85 to 90. మళ్ళీ బ్రేక్ వస్తుంది. 92 to 97, 2002 to 2007, 2007 to 2012. ఫస్ట్ ప్లాన్ ఇది. సెకండ్, థర్డ్. ఈ 3కి వచ్చేసి మన ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. ఈ 2 వచ్చేసి ఈ 3 ఇందిరాగాంధీ. 7th ఒకటే రాజీవ్ గాంధీ ఉన్నారు. మొదలు ప్లాన్ హాలిడే వచ్చేసి 66 to 69. ప్లాన్ హాలిడే ఇక్కడ డ్యామేజ్ అయ్యాము. దీని తర్వాత ఇక్కడ స్టెబిలిటీ వచ్చింది. 4th దాంట్లో స్టెబిలిటీకి సంబంధించింది. 5th దాంట్లో గరీబీ హటావో పవర్టీకి సంబంధించింది. అండ్ 6th దాంట్లో ఎకనామిక్ లిబరైజేషన్ బై ఎలిమినేటింగ్ పవర్టీ. 7th వచ్చేసి రాజీవ్ గాంధీ గారు జవహర్ రోజ్గార్ యోజన. అండ్ 4th, 5th, 6లో వచ్చేసి 1982లో నాబార్డ్ వచ్చింది. శివరామన్ కమిటీ రికమెండ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి 7th మాట్లాడడం. మొదలు ఇక్కడ ఇంకో గ్యాప్ ఉంది కదా, రూలింగ్ ప్లాన్ 78 to 80. మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ వచ్చి ఇక్కడ రూలింగ్ ప్లాన్ తీసుకొచ్చారు. దాన్ని మళ్ళీ 1980లో ఇందిరాగాంధీ రియాలెక్ట్ అయిపోయి క్యాన్సిల్ చేసి 6 5-year ప్లాన్ తీసుకొచ్చింది. 7th. 8th వచ్చేసి LPG రిఫార్మ్స్. పివి నరసింహారావు అనేది ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ ఉన్నారు. అండ్ ఈ టైంలోనే WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో మనం జాయిన్ అయ్యాం. దాని తర్వాత 2000. నెక్స్ట్ 9th 97 to 1997
2002. 10th వచ్చేసి 2002 to 2007. 7th, 8th, 9th వచ్చేసి 97 to 10th 2002 to 2007. 11th వచ్చేసి 2007 to 2012. 12th వచ్చేసి 2012 to 2017. ఇక్కడ సస్టైనబుల్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంక్లూజివ్ అని గ్రోత్ 11th. 10th 2005లో NERGA, 2009లో నేమ్ మార్చారు. ఇంకా ఓవరాల్గా ఇది కంప్లీట్ 5 year ప్లాన్స్. నేను టెలిగ్రామ్లో నోట్స్ పెడతాను, ఒకసారి అది ఒక్కసారి చూడండి, అంతే మొత్తం క్లియర్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో కామెంట్ చేయండి.